ఎట్లా ఉంది 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి పాలన? జగన్ రెడ్డి గారి పాలన అయితే అక్కడ వరకు బాగానే ఉందన్న. మా నరసాపురం అయితే ఏమీ లేదు, అభివృద్ధి అనేది లేదు. రాష్ట్రం మొత్తానికి కదా ఉన్నది వారు. ఒక నరసాపురానికో వేరే కాడ కాదు కదా. మీరు అలా ఎందుకంటున్నారు? మా ఎమ్మెల్యే ద్వారా మాకు ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. ఎమ్మెల్యేలు ఏమున్నది అంత ముఖ్యమంత్రిగా చేసేది అంటున్నారు. ఏమంటారు? ఏం చెప్తే ఆయన చేయడా? నరసాపురం ఇప్పుడు పాలకొల్లు ఉన్నది, ఎలా ఉన్నది మరి అభివృద్ధి? ఏ పక్క వెళ్ళినా రోడ్లు ఏంటి, ఏ వరుసతైనా చాలా బాగుంది. మా నరసాపురం గట్టిగా వర్షం వస్తే మా నరసాపురం మెయిన్ సెంటర్ మునిగిపోద్ది. మోకాళ్ళు లోతెట్టుకుని వెళ్తాం. బజార్లోకి రావాలంటే మోకాళ్ళు లోతెట్టుకుని వెళ్తాం. అదే పాలకొల్లు వెళ్ళండి, ఇదివరకు పాలకొల్లు కూడా అలాగే ఉండేది. ఇప్పుడు రోడ్డు మీద బియ్యం నూనె కూడా పడినా ఎత్తుకునే అవకాశం ఉంది. నెంబర్ వన్ అదే. ఇప్పుడు ప్రసాద్ గారు ఎంతవరకు పని చేశారు మరి మీ నరసాపురం నియోజకవర్గానికి 5 సంవత్సరాల కాలంలో? చీఫ్ విప్ కూడా కదా, మంచి ప్రోటోకాల్ పదవి ఉంది కదా, ఇట్లా పని చేయలేకపోయారా? ఏం చేశారన్నా, అక్కలేని కట్టారు, అక్కడ ఉన్న ఏవి కట్టలేదు. ఇప్పుడు నాయకర్ గారికి మళ్ళీ టికెట్ ఇస్తే పొత్తులో భాగంగా ఎలా ఉంటది పోటీ? నర్సాపురం ఉంటుంది బాబు, నర్సాపురం పక్కా జంక్షన్ వస్తుంది. అది ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అయినాయి రెండు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వగలుగుతారా ఇద్దరు కలిసి? అవుతారన్న, అవుతారు. ఏ స్థాయిలో పోటీ ఉంటుంది అంటావు? స్థాయిలు అంటే మా నర్సాపురం అనేది పక్కా జనసేన వస్తుంది అన్న. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుంది అంటావు? రాష్ట్ర వచ్చుకున్న పైన ఎలా ఉంది మనం ఏం చెప్పలేం కదన్న. మనకి తెలుసున్న బట్టి ఇక్కడ కాబట్టి చెప్పగలం. ఎక్కడేంటి ఈస్ట్ గోదావరి ఏంటి, జనసేన వస్తుంది. చెప్పండి అన్న, ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాల నుంచి? జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొంచెం ఇబ్బందిగా ఉందండి. పథకాలు అవి ఇస్తున్నారు కానీ అవి దానివల్ల ఈ మార్కెట్ రేటింగ్, ఈ నిత్యావసర వస్తువులు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయండి. పథకాలు ఇస్తున్నారు, పథకాల వల్ల ఉపయోగం లేదు. నిత్యావసర వస్తువులు అవన్నీ వాటి మీద కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుంది. ఎవరు వస్తే ఈ ధరలని నియంత్రణలోకి ఉంటాయి అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అభియానికి అవగాహన ఉంది కాబట్టి నిత్యావసర వస్తువులు వాటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి ఆయన కొద్దిగా తగ్గించి మనకి. ఈ పథకాల వల్ల మళ్ళీ ఒకసారి జగన్ గెలిచే అవకాశాలు లేవా? పథకాల వల్ల అంటే గెలవచ్చు కానండి, దానివల్ల ఉపయోగం ఏం లేదండి. జనాలకి ఉపయోగం ఏం లేదు. పథకాలు అందరూ తీసుకుంటున్నారు. అదేంటంటే నిత్యావసర వస్తువులు వచ్చేటప్పటికి ఈ పథకాలు వచ్చినాయి అటు అలాగా ఈ నిత్యావసర వస్తువులకి వీటి మీద పోతుంది. దానివల్ల ఇలా ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తయ్యారు కదా, టీడీపీ జనసేన, ఇలా పోటీ ఎలా ఇవ్వగలుగుతారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి? బాగానే ఉంటుందండి. అదైతే పొత్తు విధంగా అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది టీడీపీ వస్తుందని చెప్పి కొద్దిగా ఆల్రెడీ పబ్లిక్ టాక్ ఉంది. ఈ నరసాపురం నియోజకవర్గంలో ప్రసాద్ రాజు గారు ఎలా చేశారు 5 సంవత్సరాల్లో? ప్రసాద్ రాజు గారు అంటే అది జనాలకి అయితే ఇబ్బంది కలిగింది. నరసాపురంలో జనాలు కొంతమందికి. ప్రోటోకాల్ గా చీఫ్ విప్ కదా, కేబినెట్ హోదా ఉంటది కదా, ఎట్లా నిధులు తెచ్చి చేయించలేకపోయాడా? నిధులు తేవడం అంటే తెచ్చారండి. అవి ఎలా ఉపయోగించారనేది వాళ్ళకు అంటే వాళ్ళు చేయించుకుంటారు. కొన్ని ఇట్లో అవి ఉన్నాయండి. ఎవరు ఇక్కడ జనసేన పెడితే గెలుస్తుందా వారి మీద, టీడీపీ గెలిస్తే గెలిచే అవకాశం ఉన్నాయి మరి? టీడీపీ ఉందండి ఆల్రెడీ. లాస్ట్ టైం ఇప్పుడు జనసేన పార్టీ ఆయన ఓడిపోయాడు కదా నాయకర్ గారు, మరి మళ్ళీ వాళ్ళు పోటీ చేస్తే ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయా? అవకాశం ఉన్నది కానండి. ప్రజెంట్ మరి పొత్తు విషయంలో మరి జనసేనకి ఇస్తారు, టీడీపీకి ఇస్తారు అనేది దాన్ని బట్టి అంటే మళ్ళీ వర్గాలు మారి దానివల్ల డివైడ్ అయిపోతాయా ఏంటనేది చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంది మీకు ప్రభుత్వ పాలన? బాగోలేదండి. ఏంటి ఏం బాగలేదు? ఈ చాలా జనాలను బాధ పెట్టేశారు. సంక్షేమ పథకాలని అన్ని ఇంటింటికి లబ్ధి పొందుతున్నారు కదా, మరి ఏం పొందినా దాని నిత్యావసరాలు అన్ని పెరిగిపోయినాయి కదండి, బాగోలేదు. మరి అన్ని పథకాలు అందిస్తున్నాడు, నిత్యావసరాల రేట్లు కూడా పెరుగుతాయి కదా, తప్పే ఉంది? ఎన్ని పథకాలైనా పథకాలు పెట్టుకుంటే సరిపోతుంది. నిత్యావసరం మా సామాన్యుడు బతకాలంటే కష్టమైపోతుందండి. బతకాలంటే ఎక్కడ కుదురుతుంది? ఇలా ఏం చేస్తే బాగుంటుంది అంటారు మరి? ఏం చేస్తే బాగుంటుంది అంటే తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం వస్తే ఇవన్నీ నిత్యావసర ధరలు తగ్గుముఖం అయితే అంటవా? అవుతుంది అంతే. ఇప్పుడు పవన్ చంద్రబాబు ఇద్దరు పోటీ అవుతున్నారు కదా, మరి పోటీ ఇవ్వగలుగుతారా జగన్మోహన్ రెడ్డి గారికి? అనే పవన్ చంద్రబాబు ఇద్దరు పొత్తు అవుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి పోటీ ఇవ్వగలుగుతారా? పొత్తు అయితే బాగుంటుందండి. మరి ఇద్దరు కలుసుకుని అయితే నిలబడుతుంది, బాగుంటుంది. నరసాపురం నియోజకవర్గంలో ప్రసాద్ రాజు గారు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎలా చేశారు పనులు మనకు? పెద్ద ఏం బాగాలేదు. ఏంటి చీఫ్ విప్ అనే ఒక క్యాబినెట్ హోదా కూడా ఉన్నది కదా, నిధులు ఉంటాయి కదా వారికి, బాగానే నేను చేయలేకపోయారా? అంటే మాకు ఏం లేదండి పెద్ద. అదే ఇలా ఎక్కడ ఎవరు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నారు కదండి తెలుగుదేశం, మరి ఎవరికి ఇస్తారో అన్నదే తెలియదు కదండి. తెలుగుదేశం జనసేన పొత్తున్నది. మళ్ళీ గతంలో నాయకర్ గారు ఓడిపోయారు ఇక్కడ, రెండో స్థానంలో ఉన్నారు కదా, వారికి ఇచ్చే గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నరసాపురంలో? ఉంటుందండి.